అని నిனைத்து தலை மயிரினாலே துடைத்து அவருடைய பாதங்களை முத்தம் செய்து పరిమళ తైలத்தை పూసినాడు. ఒక స్త్రీ యేసు ప్రభు పరిసేని ఇంట విందుకొచ్చి ఉన్నాడని గ్రహించి ఆమె పాపాత్మురాలే ఒక అత్తర బుడ్డిని తీసుకొని వచ్చి యేసు ప్రభు వెనుక తట్టు నుండి వచ్చి అక్కడ నిలబడి యేసు ప్రభు యొక్క పాదముల మీద కన్నీళ్లు కార్చి ఆ పాదముల్ని కడిగి తన యొక్క కుర్రలతో ఆ పాదమును తుడిచి ఆ తాను తీసుకొని వచ్చినటువంటి ఆ విలువైనటువంటి అత్తరని ఆ పాదముల మీద పోసి ముద్దు పెట్టుకొని దేవుణ్ణి ఆరాధించే. ఈ విధంగా ఒక ஸ்திரீயானவள் அவள் தன்னுடைய பாவங்கள் மன்னிக்கப்படும்படியாக இயேசு அவர் ஒரு பரிசேயன் வீட்டிலே தங்கியிருக்கிறார் என்று அறிந்தவுடனே அவள் அங்கே போய் இயேசுவின் பாதத்தருகே உட்கார்ந்து அந்த பரிமள தைலத்தை உடைத்து அவள் பாதங்களை ஊற்றினாள், தலைமறையினால் அது துடைத்து கண்ணீரால் அதை நினைத்துக் கொண்டிருக்கிறாள். యేసు ప్రభు ఈ లోకములో జీవించినటువంటి జీవిత కాలమైనది కొద్ది కాలమే. యేసు భూమిలో వాడు నాட்கள் కొంచె కాలமா இருந்தது. ఆయన 30వ ఏట తన యొక్క సేవను ఆరంభించి 37వ வருஷத்தில் தன்னுடைய ஊழியத்தை தொடங்கினார். 30వ వయదుல 30th ఇయర్ ఆయన 30 సంవత్సరాల్లో సేవను ప్రారంభించి 30వ వయదులో తనடைய ஊழியத்தை தொடங்கி 33 సంవత్సరం ఆయన సేవ చేసి 33 வருஷம் వరకు அவர் ஊழியம் செய்தார். ఆయన చేసినటువంటి సేవ కొద్ది కాలమైనప్పటికీ ఆయన జీవించినటువంటి అవధి కొద్ది కాలమైనప్పటికీ அவர் భూమిలో வாழ்ந்த నాட்கள் కొంచె నాட்களா இருந்தாலும் கூட ఆయన పరిపూర్ణమైనటువంటి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఆయన సమాప్తి చేసిరి. పితావిன் చిత్తాన్ని ముழுவதுமாக செய்து நிறைவேற்றினார். ఆయన జీవించినటువంటి యొక్క కాలములో அவர் జీవితాంత నాట్கள் అనేక ప్రాంతములకు తన యొక్క పాదములతో ఇప్పుడైతే మనకి బండ్లు, బైకులు, కార్లు, ఆటోలు అన్ని ఉన్నా కూడా మనకి కష్టము. యేసు ప్రభు గ్రామానికి దేంట్లో పోయి నడుచుకొని ఆ పవిత్రమైనటువంటి పాదాలతో ఆ సున్నితమైనటువంటి పాదాలతో ఆయన నడిచి సంచరించి ఆయన సేవలు చేసిరి. நமக்கு இன்றைக்கு கார், பஸ், டூ வீலர் எல்லாம் இருக்கிறது, ஊருக்கு போறோம். ஆனால் அந்த நாட்களில் எந்த ஒரு வசதியும் இல்லை. அந்த நாட்களில் அவர் ஒவ்வொரு ஊருக்கும் கூட போய் சென்று தன்னுடைய காலைகளை நடந்து கொண்டே போய் ஊழியம் செய்திருக்கிறார். సంచరించుతూ వెళ్లి అనేక జనాలకి ఆయన మేలులు చేసిరి. அவர் அப்படியே ஊராக சென்று தன்னுடைய ஜனங்களை பார்த்து அவர் அவ்விதமாக நன்மைகளை செய்திருக்கிறார். అందమైనటువంటి పాదములు నడుచుకొని వచ్చి ఆ యొక్క మేలులు చేసేది ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ చూడగానే நடந்து கொண்டு வந்து நன்மைகளை செய்கிறதான இயேசு இருக்கிறார் என்று அதை அறிந்து கொண்ட ஒரு ஸ்திரீயானவள் ఆ సుందరమైనటువంటి అందమైనటువంటి యేసు ప్రభు యొక్క పాదాలను చూసిన వెంటనే ఆమె యొక్క హృదయము, కఠినమైనటువంటి హృదయము, పాపం కలిగినటువంటి యొక్క హృదయము పగిలిపోయినది. அழகான பாதங்கள் ஊருக்கு வந்திருக்கிறது, இப்படி இருக்கிறது என்று கண்ட உடனே அவள் அமிதமாக அந்த பதத்தருகே போனாள். ఆమె యొక్క పాపాల నిమిత్తము ఆమె యొక్క హృదయము పగిలిపోయినది. அவளுடைய கடினமான இருதயமானது அந்த பாவ ஹிருதயமானது இப்பொழுது உடைந்து அது கருகி போயிருக்கிறது. ఆ సుందరమైనటువంటి పాపము లేనటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క పాదముల్ని చూసిన వెంటనే ఈమె యొక్క